ఈరోజు ఈ పార్ట్‌ని చేద్దాం. ఓకే. ఇక్కడ ఎడిట్ మోడ్‌లో ఇది కింద ప్లేస్ అయి ఉంది కావచ్చు. ఇక్కడ ఇమేజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేస్తాను నేను. ఎడ్జ్ లూప్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేద్దాం. ఈ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఈ పైన ఉన్న ఫేస్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేశాను. తర్వాత డిలీట్ చేసేయాలి ఈ ఫేస్‌ని. ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ కింద ఉన్న ఎడ్జ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బెవెల్ మరియు క్రీజ్ ఇవ్వాలి. 1 చేయాలి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్‌ని. 1. అయితే ఎడిట్ మోడ్‌లో ఇక్కడ ఏమైంది? ఓకే. అయితే ఇది మిస్ అయింది. మొత్తం ఎర్రర్ వచ్చేసింది. ఫేసెస్ అన్‌డు చేద్దాం. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్. మిర్రర్ మాడిఫైయర్‌ని అప్లై చేసేస్తాను. ఇప్పుడు బెవెల్ మాడిఫైయర్‌ని కూడా అప్లై చేసేద్దాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి బెవెల్‌ని కూడా అప్లై చేసేసాను. షిఫ్ట్ డి ప్రెస్ చేసి ఈ ఫేసెస్‌ని సెపరేట్ చేసి ఎడిట్ మోడ్‌లో మీన్ క్రీజ్ చేసేయాలి. తర్వాత వర్టెక్స్ మోడ్ ఫిల్ చేసేయాలి. అన్ని ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ ఉంది కాబట్టి మీన్ క్రీజ్ ఇస్తే సరిపోతుంది. షిఫ్ట్ ఎల్. మాన్యువల్‌గా ఒక బెవెల్ ఇచ్చినా సరిపోతుంది. వర్టెక్స్ మోడ్‌లో దీన్ని ఈ వైపు మూవ్ చేసి అన్ని ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ మిడిల్‌లో ఉన్న ఈ ఎడ్జ్‌ని డీసెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఒక సెగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవాలి మిడిల్‌లో. ఈ ఎడ్జ్ కూడా అవసరం లేదు. కంట్రోల్ బి. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. కంట్రోల్ జే. ఎడిట్ మోడ్‌లో ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు సెలెక్టర్ చేస్తే 3D కర్సర్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ కాదు, యూవీ స్పియరే తీసుకుందాం. యూవీ స్పియర్ కాకుండా రౌండ్ క్యూబ్‌ని తీసుకుందాం. యాడ్ ఆన్స్ ఎక్స్ట్రా మెష్‌ని యాడ్ చేసుకుంటే ఈ క్యూబ్ అనేది వస్తుంది. ఎలా ఎనేబుల్ చేసుకోవాలో వీడియో చేశాను, అది చూడండి. యాడ్ ఆన్స్‌ని ఫేస్ మోడ్, ఈ ఫేసెస్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయాలి. వర్టెక్స్ మోడ్‌లో వీటిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. జీజెడ్. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్. చేంజ్ రౌండ్ క్యూబ్ అని ఉంటుంది, అది కాకుండా షేడ్ స్మూత్ చేయాలి. చెప్తా అయింది కాబట్టి స్కేల్ డౌన్ చేసుకోవాలి కొంచెం. చిన్నగా ఉంది కదా ఇంత. జీజెడ్. ఇక్కడ ఏమైంది ఇది?
ఎన్ ప్రెస్ చేసి మొత్తం దీన్ని సెలెక్ట్ చేసుకొని మీన్ క్రీజ్ని ఇంక్రీజ్ చేసేద్దాం. ఇప్పుడు మెష్ ఎర్రర్ అనేది రాలేదు ఇక్కడ. చిన్నగా అయింది, కొంచెం స్కేల్ అప్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా డీటెయిల్ కూడా ఉంది. అంటే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేసి ఇక్కడ కూడా ఇంకో ఎడ్జ్ని యాడ్ చేద్దాం. వీటిని సెలెక్ట్ చేసుకొని ఎస్ షిఫ్ట్ జీ అంటే వై మరియు ఎక్స్ యాక్సిస్లో స్కేల్ డౌన్ చేస్తున్నాను. వీటిని జీబీ జెడ్ స్నాప్ చేసుకోవాలి. పైనకు రావాలి ఇది. అంటే ఇది దీనికి పెట్టినప్పుడు ఇది పట్టుకొని ఉండాలన్నమాట. బౌండరీ లూప్, కంట్రోల్ బి, బెవెల్. రైట్ క్లిక్, షేర్ స్మూత్. ఈ షేప్ తీసుకురావాలంటే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుంచి ఒక సింగిల్ వర్టెక్స్ని తీసుకోవాలి. వర్టెక్స్ మోడ్లో ఇది ఈ ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కంట్రోల్ హోల్డ్లోంచి మౌస్ రైట్ క్లిక్ చేస్తే కూడా ఎక్స్ట్రూడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ హోల్డ్లోంచి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ SY0 ఫిట్ చేశాను. పైన ఉండాలి. ఎడిట్ మోడ్లో స్పేస్ లూప్ టూల్స్లో ఈక్వల్ స్పేస్ కోసం స్పేస్, ఇది కూడా స్పేస్. ఇక్కడ ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవడం బెటర్. అయితే దీనికి కూడా సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ యాడ్ చేయాలి, స్మూత్ అవుతుంది. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను, స్మూత్ అయింది. ఎడిట్ మోడ్లో GY SY అలైన్ చేస్తున్నాను. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. సెలెక్ట్లోకి వెళ్ళి అన్నిటిని డీసెలెక్ట్ చేసి ఫస్ట్, తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి షార్ప్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ ప్రెస్ చేసి మీన్ క్రీజ్ చేయాలి, స్ట్రైట్ అవుతుంది. అయితే 0.6 ఈ ఎడ్జ్ కూడా సెలెక్ట్ చేసుకొని 1 లేదా 0.6. ఫేసెస్ రివర్స్లో ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేసి నార్మల్ చేయాలి. షేడ్ స్మూత్. అయితే మీన్ క్రీజ్ ఇస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, షేడింగ్ ఇష్యూస్.
కాబట్టి సాల్ట్ బెవెల్ మాడిఫైర్ ఇవ్వడం బెటర్. అన్నింటి సెలెక్ట్ చేసుకొని నేను మీన్ క్రీజిన్ కూడా తీసేస్తున్నా మొత్తం అన్నింటికి. బెవెల్ని యాడ్ చేద్దాం. ఇది బెవెల్ చివరన ఉంది కాబట్టి బెవెల్ వర్క్ అవ్వడం లేదు, దీన్ని పైన ఉంచాలి. ఇక్కడ 0.2, 0.1, 0.02 సెగ్మెంట్స్ 2. ఇంకొంచెం తగ్గిద్దాం, 0.006. అయితే కావాల్సిన ఎడ్జెస్కి మాత్రమే బెవెల్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ లిమిట్ మెథడ్లో వెయిట్ని తీసుకొని ఎడిట్ మోడ్లో మళ్ళీ సేమ్ సెలెక్ట్లోకి వెళ్ళి షార్ప్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని వెయిట్ని ఓకే ఇంతే ఉంచేసి వెయిట్ని చేంజ్ చేయాలి. ఎక్కడైతే ఎడ్జ్ అనేది బెవెల్ అనేది రావద్దో ఆ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ వెయిట్ని తగ్గించేయాలి, 0 చేయాలి. ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఐసోలేట్ చేసి బాటమ్ వ్యూ నుంచి చూస్తే ఇక్కడ ఓవర్లాప్ అవుతుందా, జిఎక్స్ ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. అంత డీటెయిల్స్ చూడరు కానీ మన కోసమే, కానీ ప్రాక్టీస్ చేసేది కూడా కొంచెం కరెక్ట్గా చేస్తే ఒకవేళ దీనికి యానిమేషన్ చేసినప్పుడు అది ఓవర్లాప్ అనేది కనిపించదు. దీన్ని ఇట్లా ఇక్కడ ఉందనుకోండి, ఇది షిఫ్ట్ ఎస్ కర్సర్ టు సెలెక్టెడ్, కంట్రోల్ ఆల్ట్ ఎక్స్ ఆర్జిన్ టు కర్సర్. ఇది ఓవర్లాప్ అవ్వద్దు, ఇది దీంట్లో నుంచే వస్తుంది బయటకి. అలా వేస్తారా, ఇది ఎట్లా అసలు దీన్ని ఇది తీస్తారా బయటకి, ఇట్లా తీసి దీన్ని ఇట్లా పెట్టి దీన్ని పెడతారా? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా రొటేట్ చేస్తున్నారేమో అనుకుని ఇది ఇచ్చాను. సరే ఇది రొటేటే చేస్తున్నారు అనుకుందాం, కానీ ఇది ఓవర్లాప్ అవుతుంది కదా ఇక్కడ. అంటే దీన్నే పైనకి లాగుతారేమో, ఇట్లా పైనకి తీసేసి ఇది ఇట్లా ఉంటే దీన్ని ఈ విధంగా చేసి ఇది దీంట్లో పెడతారేమో. మరి ఇక్కడ రౌండ్ షేప్ రావాలి. ఇది ఈ ఎక్స్ట్రూడ్ లేదు, కంట్రోల్ ఆర్, వీటిని మూవ్ చేస్తున్నా. ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ వెయిట్ని తగ్గించేసేయాలి. వీటిని కొంచెం లోపలికి, తర్వాత ఇది ఉంది కదా ఈ షేప్ కోసం షిఫ్ట్ ఎస్ కర్సర్ టు సెలెక్టెడ్, షిఫ్ట్ ఏ, రౌండ్ క్యూబ్, ఎడిట్ మోడ్లో స్కేల్లో పైనకి మూవ్ చేసి స్కేల్ అప్. ఇంకొంచెం పైనకి, అంటే ఇది ఇంకొంచెం పెద్దగా ఉండాలి. GBZ షేర్ స్మూత్, ఎడిట్ మోడ్లో
ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. జీ యాక్సిస్లో అలైన్ చేసి కొంచెం పైన మూవ్ చేసి ఈ ఎక్స్ట్రూడ్ స్కేల్ అప్ పైన ఉండాలి. కొంచెం ఈ ఫేసెస్ని డిలీట్ చేసేస్తున్నా టెక్స్ట్ మోడ్లో. కొంచెం స్కేల్ డౌన్ చేసుకొని ఇది కూడా కొంచెం స్కేల్ డౌన్, దీనికంటే పెద్దగానే ఉంది. కంట్రోల్ బి ప్రెస్ చేసి బేవల్ ఇవ్వాలి. ఈ ఎడ్జ్ చూపుని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బేవల్ ఇవ్వాలి. సపరేట్గా ఇస్తాను. దీనికి ఒక బెవెల్ విడ్త్ రావాలి, కింద ఉన్నదానికి ఇంకొక బెవెల్ విడ్త్ రావాలి కాబట్టి దీన్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక బెవెల్ ఇస్తున్నా. దీనికి రైట్ క్లిక్, షేడ్ స్మూత్. ఇండివిజువల్ ఆరిజిన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్ వచ్చింది కదా, ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయాలి. సర్కిల్ అవుతుంది. ఆల్ట్ షిఫ్ట్ ఎస్. ఈ ఎడ్జ్ గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఫేస్ స్టెప్పింగ్కి టిక్ చేస్తే దానికి ప్యారలల్గా ఉన్న ఎడ్జెస్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్, ఎడ్జ్ లూప్స్, ఆల్ట్ షిఫ్ట్ ఎస్. అయితే ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్, ఎస్ షిఫ్ట్ జీ. ఇవి కూడా అవసరం లేదు. మీడియన్ పెయింట్కి చేంజ్ చేసుకోవాలి. మీడియన్ పెయింట్ కాదు, పాయింట్. కొంచెం స్కేల్ అప్, స్కేల్ డౌన్, కంట్రోల్ బి, బెవెల్. ఇవి కూడా స్ట్రైట్ అయిపోయాయి. కంట్రోల్ ఎక్స్, డిజాల్వ్. సెట్ ఫ్లో యాడ్ అని ఎనేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ వస్తుంది మీకు, అదే సెట్ చేసేస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పెద్దగా అయింది కదా. స్కేల్ డౌన్, దీనికన్నా పెద్ద ఉంది పైనకి. స్కేల్ డౌన్. ఎడిట్ మోడ్లో వీటిని స్కేల్ అప్ చేస్తున్నా ఎక్స్ యాక్సిస్లో. ఏమైనా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. నేను ఇంతే ఉంచేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు అడగచ్చు, లేదా కామెంట్లో కూడా అడగచ్చు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. రేపు లైవ్లో కలుద్దాం.